నాకు షాకింగ్ అంటే షాకింగ్ కాదు, ఒక డైనమిక్ ఒక సర్ప్రైజింగ్ ఎలిమెంట్ అంటే ఫస్ట్ మన దీనికి వచ్చిన ప్రభాస్ది ఒకటి వంగ 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 పోస్టర్ స్టార్టింగ్తోనే బీభత్సం చేసింది. తర్వాత నాకు వన్ ఆఫ్ ద మోస్ట్ సర్ప్రైజ్, నాకు ఎక్సైటింగ్ ఉన్న ఫిల్మ్ ఏదంటే ప్రస్తుతానికైతే ఈ అనౌన్స్మెంట్ చేశాక మైండ్ బ్లో అయిపోయింది. ఎందుకంటే మన లోకేష్ కనగరాజు, అల్లు అర్జున్ 23 దానికి మ్యూజిక్ మన అనిరుద్ధ్ స్టార్ట్ అవడం చాలా డిఫరెంట్ టోన్తో డిఫరెంట్ దాంతో స్టార్ట్ అయింది భయ. నాకైతే మ్యూజిక్ అయితే వేరే లెవెల్లో నచ్చింది, బీభత్సంగా నచ్చింది. మ్యూజిక్ ఎక్కడా తగ్గట్లేదు. మ్యూజిక్ దాంట్లో అనిరుద్ధ్ వేరు అనేది మళ్ళీ ప్రూవ్ చేసాడు. ఈ ఒక్క ట్రాక్తో ఐ థింక్ మొత్తం మన సౌత్ అంతా ఒక లూప్లో పోయిందన్నమాట. ట్రెండీ లూప్లో చాలామంది ఫోన్లో వినబడుతుంది ఇదే ట్రాక్. నాకైతే బీభత్సంగా ఉంది. ఆ కాంబినేషన్ హైలైట్. ఎందుకంటే లోకేష్ మన తమిళ ఇండస్ట్రీలో ఒక బ్లాక్ లిస్టెడ్ దానికన్నా డైరెక్టర్ కింద పెట్టాడు. అంటే ఎలా అంటే ఇప్పుడు ఆల్రెడీ విక్రమ్ మన తర్వాత తను చాలా తీసాడు, మంచి కాకపోయినా సరిగ్గా ఆడలేదు అనుకునే, చాలా డైరెక్షన్ ఫాల్ట్స్ ఉన్నాయి, స్క్రిప్ట్లో లోపాలు ఉన్నాయి. అవన్నీ కాకపోయినా రజనీకాంత్ కమల్ హాసన్ సినిమా నుంచి తను డైరెక్షన్ చేయబోదని తీశారు. తర్వాత 2-3 అనౌన్స్ అయ్యే కానీ రాలేదు. తర్వాత సూర్యతో అది అవ్వలేదు. ఆ తర్వాత LCA స్టార్ట్, ఖైదీ 2 స్టార్ట్, అది అవ్వలేదు. ఐ థింక్ చాలా ప్రాజెక్టుల నుంచి తను ఇదవుతున్నాడు ఒక బ్లాక్ లిస్ట్ డైరెక్టర్ కింద. అంటే చాలా నెగిటివ్ ఎఫెక్ట్ కూడా అవన్నీ పక్కనెట్టి మళ్ళీ తను ఇది స్టార్ట్ చేశాడని దాని పేరేటి ఒక సినిమాలో యాక్టింగ్ కూడా చేస్తున్నాడు హీరో కింద. దానివల్ల చాలా బ్యాక్లాష్ వచ్చింది. సో లోకి పని అయిపోయిందా, ఇంకా దీంతో మళ్ళీ గ్యాప్ వచ్చింది అనుకున్నారు. కానీ దట్ వాస్ ద మోస్ట్ ఫ్యాంటాస్టిక్ అండ్ పవర్ఫుల్ కమ్బ్యాక్ నాకు తెలిసి. అల్లు అర్జున్తో అనౌన్స్ చేయడం, ఆ గ్లిమ్స్, ఆ యానిమేషన్ పార్ట్ అంతా బీభత్సంగా ఉంది నాకు తెలిసి. పర్ఫెక్ట్ మాట. నేను నిజంగా ఎప్పుడు కోరుకునేది మన ఏ హీరో అయినా సరే టాలెంటెడ్ ఉన్న డైరెక్టర్కి ఒక ఛాన్స్ ఇవ్వడం చాలా మంచిది. అది నేను ఎప్పుడు నమ్ముతా. ఏమైపోయింది మళ్ళీ ఎప్పుడు అప్పుడు అదే డైరెక్టర్లతో చేయడం ఎందుకు? కొత్తగా కుర్రోళ్ళు బోలు మంది అన్నారు మంచిగా తీసే కుర్రోళ్ళు, వాళ్ళకి ఛాన్స్ ఇస్తే వేరే లెవెల్లో ఉంటుంది. నాకు తెలిసి ఇది బిగ్గెస్ట్ కమ్బ్యాక్ నాకు తెలిసి. నేను చెప్తున్నాను కదా, ఇది మొత్తం వన్ ఆఫ్ ద హయ్యెస్ట్ గ్రాసింగ్ ఫిల్మ్స్ అవుతుంది మొత్తం అందరికీ నేను అనుకున్న పర్సనల్గా. ఎందుకంటే ఐ బిలీవ్ ఇట్. కానీ ఇంకా స్టోరీ అనేది ఏమంటే తెలియదు, కానీ ఐ థింక్ ఇట్ విల్ బి వెరీ గుడ్. నాకు బాగా నచ్చింది. నాకైతే ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా సపోర్ట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.